టెన్షన్ 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 నాయకుల అరెస్టులు లాఠీ చార్జీలతో 2 రోజుల నుండి ఒకటే టెన్షన్. రాజకీయ సంఘర్షణకు తెరలేపిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదాల పరంతో ముగిసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయ పార్టీల కురుసంగ్రంగా మారి మరో క్షేత్రాన్ని తలపించింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిచెట్టి రాజా చెలో తుని పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి వైసీపీ నాయకులను కట్టడి చేసినప్పటికీ మాజీ ఎంపీ మాజీ మంత్రులు ముద్రగడ వంగ గీతా వంటి నాయకులు సరాసరి తుని ప్రాంతానికి చేరుకుని వైసీపీ పార్టీకి తమ సంఘీభావం ప్రకటించారు. మున్సిపల్ ప్రాంగణం అంతా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు మరోవైపు తెలుగుదేశం భారీ జన సహకారంతో మున్సిపల్ ప్రాంగణాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయడానికి వస్తున్న మున్సిపల్ వైసీపీ సభ్యులను టీడీపీ వర్గం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అదుపు చేసే క్రమ పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసే పరిస్థితులలో అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మోహరింపుతో ఒకటే ఆందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయం ముగియడంతో ఇటు అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి చైర్మన్ వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ చేస్తుంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు వేయండి. కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదది. అందుకే మేమందరం కూడా మా చైర్మన్కి, మా కౌన్సిలర్కి, మా దాడిశెట్టి రాజా గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళన్నీ చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు. మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానంటున్నారు. మీరు అందరూ ఇంతమంది ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు, ఇందులో మహిళలు ఉన్నా మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఆగాలన్నారు, మేము ఆగుతాం.